వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జిల్లాలో ఘనంగా 16వ జాతీయ ఓటరు దినోత్సవం. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటర్లతో ప్రతిజ్ఞ. హుక్కుంపేట బొప్పన్న సావిత్రమ్మ జెడ్పీహెచ్ఎస్ లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్న డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల. అంగరంగ వైభవంగా వర్కర్స్ హెల్త్ క్లబ్ జిల్లా 103 గవర్నర్గా తోలిటి సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా హాజరైన వర్కర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వి రవిరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్. రాజమహేంద్రవరం బొమ్మూరు శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యనారాయణమూర్తి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, మండప ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్య హోమం, మహాపూర్ణాహుతి, సూర్యనారాయణమూర్తి కళ్యాణం వంటి కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు కాళ్లకూరి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వారి కుమారుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2025-2027 కార్యవర్గము సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్య ఇక్కడ రథసప్తమి వేడుకలలో భాగంగా వివేకానంద మహారోగ్య రాజమండ్రిలోని ఉమా మార్కండేయేశ్వర స్వామి దేవస్థానంలోని సూర్యనారాయణ ఉప ఆలయం వద్ద ఆదివారం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధాన అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో నవగ్రహ ఆరాధన, సూర్య హోమం, జ్యోతిలింగార్చన, సూర్య నమస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది. ముందుకు రావాలి చెప్పు. హలో. భారత ఎన్నికల కమిషన్ స్థాపనను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా యువతల ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ స్థాపనను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. 2011 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుండగా ఈ ఏడాది 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నా భారతదేశం నా ఓటు అనే థీమ్తో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ థీమ్ ద్వారా భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడే కేంద్ర బిందువని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని స్పష్టం చేశారు.
ఓటు హక్కు అనేది కేవలం హక్కు మాత్రమే కాక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే గొప్ప బాధ్యతని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన అన్నారు. ఓటరు నమోదు సంఖ్యను పెంపొందించడం, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయడం భారత ఎన్నికల కమిషన్ ప్రధాన లక్ష్యమని వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం 8 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 18,45,292 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 8,99,751 మంది పురుషులు, 9,45,435 మంది మహిళలు, 106 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 1,581 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం మన ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి కూడా ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఒక ఎలక్షన్ ఏర్పాటు చేసి దాన్ని పర్యవేక్షించే క్రమంలో కూడా ఇది అతి పెద్ద ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో అతి పెద్ద ప్రక్రియగా మీరంతా ఒకసారి గమనించాలి. ఈ ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఓటర్ని తప్పకుండా మనం ప్రశంసించాలి. ఎందుకంటే ఏనాటి నుంచో పురోగతి చెందిన దేశాలు, అమెరికా కానివ్వండి, ఇతరత్ర పాశ్చాత్య దేశాల్లో ఎక్కడైతే ప్రజాస్వామ్యం నెలకొనుందో అక్కడ కూడా మీకు 40 నుంచి 50% ఓటర్స్ అనేవాళ్ళు ఎలక్షన్లో పాల్గొన్నారు. మనకి 80 నుంచి 90% దాటున్నారు. ప్రతి ఒక్కరు కూడా జనాభా ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. అయితే మరొక అంశం ఏంటంటే మన దేశం యువ దేశం, అంటే యువకుల దేశం. ఎందుకంటున్నామంటే దాదాపు 50% పైబడి జనాభాలో 25 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి జనాభాకి డెమోగ్రఫిక్ నంబర్. సో వీరందరినీ కూడా అత్యధికంగా మనకి ఫస్ట్ టైం ఓటర్స్ అనేవారు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు. సో ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మన బూత్ లెవెల్ ఏజెంట్స్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు, అలాగే మనం ప్రజాస్వామ్యంలో పాల్గొన్నటువంటి ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఈ ప్రక్రియలో, అంటే ఎవరైతే ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, న్యూ ఓటర్ ఎన్రోల్మెంట్లో కానివ్వండి, ఈ ప్రక్రియలో మన పాత్ర కూడా చాలా వరకు ఉంది. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే గురించి మనం ఇక్కడ వచ్చాము. చూస్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ గురించి మనము అందరికీ అవగాహన నుంచి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ పెంచుతున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మన ఓటింగ్ పర్సెంటేజ్ చాలా మంచిగా ఉంది. ఎందుకు ఉన్నాయి? బికాస్ కంటిన్యూస్ గా మనం ప్రతి ఒక్క విషయం గురించి అందరికీ ఇన్వాల్వ్ చేసి ముందుగా తీసుకువెళ్తాము. ఇప్పుడు మనం లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా ఉంది కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ ప్రతి ఒక్క ఓట్ కి ఒక సెపరేట్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీ ఓట్ హెస్ ఈక్వల్ ఇంపార్టెన్స్. మనము అందరికీ ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు కరెంట్లీ ప్రస్తుతం చూస్తే గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఇప్పుడు as soon as మనం 18 నుంచి 18 వరకు మనం ఓటర్ ఐడి. సో దీని గురించి కూడా స్పెషల్ ట్రయల్ పెట్టి మనం చూసాము. అన్ని స్కూల్స్, కాలేజెస్ లో కూడా ఇప్పుడు అవగాహన ఉంది. కొంచెం ఇది సేమ్ ఎంతజియాజంలో సేమ్ మూమెంట్ లో మనం ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మనకి SIR కూడా జరుగుతుంది. దాంట్లో కూడా మనం ఎలక్టరల్ రోల్ కొంచెం మాడిఫై చేస్తున్నాము. సో ప్రతి ఒక్క బిల్లోకి స్పెషల్ డ్యూటీ ఉన్నాయి కాబట్టి యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్ మీరు డెమోక్రసీగా బేస్ క్రియేట్ చేస్తున్నారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఒక్కొక్క ఓట్ కి మనం వెరిఫై చేసిన తర్వాత ఎలక్టరల్ రోల్ పక్కగా ఉంటే then we are creating an equal platform for all the political parties to stand here వాళ్ళ own manifestos తీసుకు వస్తారు. ఇప్పుడు అందరికీ మనం ఒక ఓట్ కి పవర్ ఇస్తున్నాం. సో ఇట్స్ నాట్ జస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇది సివిక్ డ్యూటీ కూడా ఉంది. హౌ టు ఎక్సర్సైజ్ అండ్ రైట్ టు ఓట్, ఇది కూడా కొంచెం ఈ టైంలో మనకి ఫోకస్ చేయడానికి అవసరం ఉంది. మన సైడ్ నుంచి ఎవ్రీ పొలిటికల్ పార్టీ సైడ్ నుంచి ఒక ఓట్ మేనిఫెస్టో యూ షుడ్ టేక్ ఇన్ఫార్మ్ డిసిజన్. ఇప్పుడు ఓటింగ్ రైట్ మీ దగ్గర ఉంది కానీ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ఎంత పవర్ మీ దగ్గర ఉంది, ఎలా యూజ్ చేయాలి. సో ప్రతి ఒక్క సైడ్ నుంచి whenever we should help the government also accountable. దాంట్లో ఎలా చేస్తాము?
ప్రతి ఒక్క మీరు ఓట్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అదే కంపల్సరీ మీకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ ఏం కావాలి, పబ్లిక్ ఏం కావాలి, దానికి చూసి ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎలా చేస్తారు. డెమోక్రసీ అంటే పబ్లిక్ ఏం కావాలి, అదే మనం గవర్నమెంట్ నుంచి చేస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ కి రైట్ కి పవర్ మీకు అర్థం అవ్వాలి. కంపల్సరీ మేక్ షూర్ దట్ ఓటర్ ఐడెంటిఫై చేసిన తర్వాత కంపల్సరీ ఆన్ ద ఓటింగ్ డే ఎవ్రీవన్ షుడ్ గో టు ఓట్. ఏదైనా ఇక్కడ నుంచి బ్యాంక్ నుంచి వస్తారు కూడా గవర్నమెంట్ అది కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో దే ఆల్వేస్ అలౌ ఈవెన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్, దాని తర్వాత కూడా యూ కెన్ గో బ్యాక్, యూ కెన్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ టు ఓట్. హుక్కుంపేట బొప్పన్న సావిత్రమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో రూరల్ ఎంఆర్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరెంట్ల మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, ఓటు హక్కును వినియోగించుకోవడం మన అందరి బాధ్యతని, దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును నిజాయితీగా విధిగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం సీనియర్ ఓటర్లను సాల్వతో సత్కరించి సన్మానించడం జరిగింది. ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన మరియు రంగోలి పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు, బహుమతులు అందజేశారు. తదుపరి ఓటుకి సంబంధించి బాలికలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు మత్సేటి శివప్రసాద్, దుద్దిపూడి రమేష్, గారిపాటి నాగేశ్వరరావు, అల్లూరి నరసింహారావు, హేమ బిందు, వెలమటి రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు బిఎన్విఎస్ మూర్తి, ఎంఈఓ తులసీదాస్, సిఆర్పి రామ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొనడం జరిగింది. ఓకే. శాటిలైట్ సీట్ వచ్చారండి. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫ్రెండ్స్తో డిస్కషన్లో ఉత్తి మాటలు అయితే ముందుగా ఓటు నిజాయితీగా వాళ్ళు కూడా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు అందరిసారి మనం అవినీతి, అక్రమాలు, ఎలాగైనా డబ్బు సంపాదిద్దాం, లేని షోకులు, లేని ఊహలు, ఫోన్లు చూసి ఇవాళ మనం కల్చర్ అని చెప్పుకుంటున్న భారతదేశంలో పెను మార్పులు వచ్చాయి ప్రతి ఒక్కరిలో కూడా. అంటే ఏం చేసైనా ఐఫోన్ కొనాలి, ఏం చేసైనా ఓటు కొనాలి. సో ఈ పద్ధతి మారాలంటే ఫస్ట్ నిజాయితీగా ఓటేసి తల్లిదండ్రులు పిల్లలకి కూడా ఇది క్లియర్గా చెప్పాల్సిన విషయం. మనం మంచిగా ఉండి కరెక్ట్గా ఉంటేనే నలుగురు చూసి అందరం ఒక చెప్పుకోవడానికి తప్ప ఇంప్లిమెంటేషన్లో సొసైటీలో మనకేం మార్పు రాదు. ప్రతి ఒక్కరూ బాధ్యత ఎక్కడున్నా సరే మీరు ఎన్నికల సమయంలో ఓటు వేయాలి. భారతదేశ పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం ప్రతి ఎన్నిక. హోలీ ట్రినిటీ ఏ క్లాస్ సెరీస్ రాజమండ్రి నందు ఆదివారం ఉదయం ఆరాధన అనంతరం సెరీస్ పాస్టర్ మరియు అడహక్ కమిటీ ఎక్స్ అఫీషియో చైర్మన్ రేవాదేవ భూషణ్ కుమార్ నాయకత్వంలో అడహక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో సువార్త ర్యాలీ గోకవరం బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, ఆర్యాపురం సాయి హాస్పిటల్ రోడ్డు మీదుగా రాజీవ్ నగర్, బాంబే గృహాలు, కంబాల చెరువు, దేవి చౌక్ మీదుగా చర్చి వరకు నిర్వహించారు. ఈ ర్యాలీ నందు యేసు నిజ రక్షకుడు, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం వంటి ప్లకార్డులతో, నినాదాలను, పాటలతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమైన ప్రాంతాలలో ర్యాలీ నిర్దేశించిన అన్యజనుల కొరకు చిన్న చిన్న ప్రసంగాలు, సువార్త పరిచర్య జరిగింది. ర్యాలీ నందు దేవునికి సంబంధించిన కరపత్రము, బైబిల్స్ మొదలగు సువార్త పరిచర్యకు సంబంధించిన అందరికీ పంచిపెట్టడం జరిగింది. ర్యాలీలో రెవరెండ్ విజయ్ కుమార్, పాస్టర్ సురేష్,
అడ్హాక్ కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ సభ్యులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఉన్నాము. మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆనం కళా కేంద్రం పక్కన ఉన్నటువంటి హోలీ ట్రినిటీ లూథరన్ చర్చ్ సంఘ విశ్వాసులముగా మీ ముందున్నాము. ఈరోజు ఆదివారపు ఆరాధన గాస్పల్ సండే ఆదివారపు ఆరాధన. అందుకు కారణం ఏమిటంటే 1845వ సంవత్సరంలో జనవరి 31వ తేదీన మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాలకు ఫాదర్ లూయి మెన్నో వ్యాలెట్ దొరగారు సువార్తను అందించడానికి లూథరన్ సంఘాల పక్షాన రాజమహేంద్రవరంలో అడుగెడడం జరిగింది. అనగా గాస్పల్ డే సెలబ్రేషన్ను లూథరన్ చర్చ్ హోలీ ట్రినిటీ దేవాలయం జరిగిస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి మార్గాల గుండా మేమందరము ప్రయాణించి నమ్మండి, యేసయ్యను నమ్మండి, చేరండి, యేసు చెంతకు చేరండి. ఈ లోకములో మానవుడు అనేక రుగ్మతల చేత, మానసిక రుగ్మతల చేత, శరీర సంబంధమైన పాపముల చేత దేవునికి దూరస్తుడుగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా చాలామంది నడుస్తూ ఉంటారు. క్రీస్తే మార్గమని, క్రీస్తే సత్యమని, క్రీస్తే నిత్య జీవమని, ప్రభువులో ఉండాలని, చెడ్డ మార్గాలను విసర్జించాలని అందరము ఐక్యతతో, సమానత్వముతో, సహోదర భావముతో సమాజమంతా నిజమైన దేవుని వైపు నడవాలని, మరణము తర్వాత కూడా ఉన్న నిత్యత్వం వైపు నడిపించబడాలని క్రీస్తు యొక్క బైబిల్ సూత్రాలు. ఆ సూత్రాలను పాటించమని, అందరూ మంచిగా జీవించాలని, ఐక్యతతో జీవించాలని ప్రకటించేటటువంటి నిజమైన సత్యవార్త యేసు శువార్త. అది శుభవార్తగా మీ వద్దకు చేర్చబడతా ఉన్నది. మేమందరము కూడా యేసయ్యను నమ్మిన వారముగా, మేమందరము కూడా యేసయ్యను స్వీకరించిన వారముగా, మేమందరము కూడా బాప్తీసాలు పొందుకున్న వారముగా మీ ముందు మా సాక్ష్యాలు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ మాటలు వినుచున్న వారు ప్రత్యేకించి టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు, లేక ఈ పత్రికా విధానంలో కావచ్చు, మీ అందరికీ కూడా కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 25 స్థానిక గోకవరం రోడ్లోని కాపు సామాజిక భవనంలో వాకర్స్ హెల్త్ క్లబ్ జగ్గంపేట చాప్టర్ 152 ఏరియా 1 ఆధ్వర్యంలో జిల్లా 103 వాకర్స్ గవర్నర్గా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం అధ్యక్షులు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు, కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్కర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజు గవర్నర్ తోలేటి సూర్యనారాయణతోనూ కేబినెట్ మెంబర్స్తోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారం చేసిన తోలేటి సూర్యనారాయణను కేబినెట్ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ ప్రపంచంలో వర్కర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ 1650 క్లబ్లతో 5 లక్షల మంది సభ్యులతో ఆరోగ్యమే మహాభాగ్యం నడిపించు అనే నినాదంతో పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ నడవాలని, నడక ఆరోగ్యానికి మంచిదని వాకర్స్ క్లబ్ స్థాపించడం జరిగింది. అనేక ఆరోగ్య శిబిరాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు కూడా చేస్తామని, వాకర్స్ క్లబ్లో సభ్యులందరికీ హెల్త్ కమ్ ఐడి కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గవర్నర్ తోలేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జగ్గంపేటకు వాకర్స్ క్లబ్ కోసం స్థలం ఇవ్వమని కోరుతూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ కు వినతి పత్రం అందజేయగా ఆయన వెంటనే స్పందించి జగ్గంపేట కోనేటి వద్ద వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్న పార్కు వద్దనే స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ముందుగా సూర్యనారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మంచి సర్వీస్ ఓరియంటెడ్, ఇక్కడే డిఎస్సి కోచింగ్, ఫ్రీ కోచింగ్ పెట్టే జ్యోతుల ఫౌండేషన్ ద్వారా రమారమి 3 నెలలు అన్ని వదిలేసుకుని ఇక్కడే చేశారు సార్. ఇట్లా టీచర్ 10 మంది 15 మంది ఎగ్జామ్ చాలా మంది అట్లా అందరూ టీచర్స్ అందరూ కలిపి ఇక్కడ ఉండి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. 700 మంది కోచింగ్ ఇస్తే దాంట్లో టీచర్లుగా మన ఇక్కడి నుంచి ఫౌండేషన్ ద్వారా 28
తీసుకెళ్ళాయి అన్నమాట. అలాగా మన సర్వీస్, అలాగే డాక్టర్ గారు భీమనెట్లో గారు రవిరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్తే నాకు అర్థమవుతుంది, ఇంతటి శక్తి ఉన్న వ్యక్తి కావాలనుకుంటే కోట్లు సంపాదించే పరిస్థితి నిజంగా ఆయన ఇవన్నీ కాకుండా కావాలి అనుకుంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చేదని చెప్తున్నారు. ఆయన కోట్ల రూపాయలు ఈరోజు వైద్య వృత్తి అన్నది కోట్ల రూపాయలు సంపాదించుకునే ఇదిగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోని కూడా ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక ట్యాబ్లెట్, ఒక్క ట్యాబ్లెట్ అన్నా వేసుకొని ఇల్లు ఏది లేదు ఈ భూప్రపంచం మీద. అటువంటి వ్యక్తి ఈరోజు సర్వీస్ చేయడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాకర్స్ క్లబ్ గతంలో లయన్స్ క్లబ్ అన్నది ఒక స్థాయిలో అమెరికాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించి మంచి సర్వీస్ చేసేవారు. వాళ్ళు రాను 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 కూడా కాలానుగుణంగా కనుమరుగైపోయింది అది. మరి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో వాళ్ళు ఇంటిపచ్చి మాట్లాడలేదు, కానీ మంచి సర్వీస్ ని లయన్స్ క్లబ్ లో ఒక మెంబర్ అని మిగతా తెలుగుదేశం లీడర్స్ అన్ని కూడా నమస్కారం. నా ఎడ్యుకేషన్ అంతా కూడా తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ జరిగింది. తర్వాత ఆస్ట్రేలియాలో ఉలంగాంగ్ యూనివర్సిటీలో ఎంసీహెచ్ చేశాను. తర్వాత అక్కడ ఏ జబ్బులు లేవు చోట డాక్టర్ నేనందుకు నా భారతదేశంలో చాలా జబ్బులు ఉన్నాయి, మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ సర్వీస్లో మా విలేజ్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేరి, అది చిన్న హాస్పిటల్ నుంచి 50 పడకల హాస్పిటల్ దాకా తీసుకొని వెళ్ళాను. అదేవిధంగా అంటే నాకేమంటే అందరూ కిక్ సినిమా చూస్తుంటారు, అంత నార్మల్గా చేస్తే కిక్, నాకు అబ్నార్మల్గా ఉండే డిసీజ్ను డయాగ్నోస్ చేయడం, ఎస్పెషల్లీ యాంథ్రాక్స్ అనే జబ్బు మీరు వింటారో లేదు. మొట్టమొదటిగా భారతదేశంలో నేనే ఫస్ట్, యాక్చువల్గా పశువులకు వస్తున్నది, ఇది మనుషులకు వస్తుందని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి దాని గురించి తెలియజేసి నెక్స్ట్ ఆ జబ్బు అనేది రాకుండా అవేర్నెస్ క్రియేట్ చేశారు. మీకు అందరికీ తెలుసుంటుంది 2000లో ట్విన్ సిటీస్ అమెరికాలో బ్లాస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళని భయపెట్టేదాని కోసము యాంథ్రాక్స్ అనే పౌడర్ పంపించారు, అదే బయోమెడికల్ వార్. అప్పుడు అందరూ భయపడతా ఉంటే నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ డిసీజు ఏమి కాదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది అని అందరికి అవేర్నెస్ ఇచ్చి, అప్పుడు ఏం చేశారంటే ఈ మటన్ తినేది అందరూ మానేసినారు, మటన్ కంప్లీట్గా ఆపేశారు. అంటే అది తర్వాత ఈ తోళ్ల పరిశ్రమ అంతా కూడా ఇండియాలో బాగా డౌన్ అయిపోయి గవర్నమెంట్కి చాలా ప్రాబ్లం వచ్చే స్థితిలో నేను ముందుకు వచ్చి వాళ్ళకి దీని గురించి అంత తెలియజేసి ఏమి కాదు, ఇది బాగా ఉడకబెట్టి తింటే ఏమి కాదు, బట్ చనిపోయిన పశువులు తినకూడదు అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అదేవిధంగా లాస్ట్ కోవిడ్లో ఒక కంబైన్డ్ డిస్ట్రిక్ట్, అంటే తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి యువ నాయకులు, మా చక్రపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మా భావనైనటువంటి నవీన్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఐపీ ఎలక్టర్ రఘురాజ్ గారికి, పిఎంపీ కోడు రంగారావు గారికి, శర్మ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి
ముఖ్యంగా నా తమ్ముడు, నాకు అత్యంత ఆప్తుడు, మరి ఏ సందర్భంలో సరే మాకు అండదండగా ఉండే మా తెలుగుదేశం మండల అధ్యక్షుడు చీరు మణిబాబు గారికి నా మీద ఎంతో అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మా వాకర్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నా చాలా గర్వంలో మనందరం చూస్తుంది. నేను ఇప్పుడు 1 ఉన్నాను కాదు, నా ఎన్నికలను నడిపించడానికి నాకు మంచి కుటుంబం ఇచ్చినటువంటి వాకర్ సభ్యులందరికీ, అలాగే వాకర్స్ నాయకులకు, ఈవేళ వాకర్స్ కుటుంబానికి నేను కూడా తలవంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా ఇన్వెస్టిగేషన్స్ చూసుకుంటారు మన గౌరవ ఐపీ రవిరాజు గారు. ఈవేళ ఆయన్ని మన కీర్తి బాధ్య గారు డిప్యూటీ గవర్నర్ గారు రాజమండ్రిలో రిసీవ్ చేసుకుని చీఫ్ కోఆర్డినేటర్ తాతారావు గారు, శ్రీనివాసరావు గారు, రాజమండ్రిలో సుబ్రహ్మణ్యమూర్తి గారు, సత్యనారాయణమూర్తి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జిల్లాలో ఘనంగా 16వ జాతీయ ఓటరు దినోత్సవం. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటర్లతో ప్రతిజ్ఞ. హుక్కుంపేట బొప్పన్న సావిత్రమ్మ జెడ్పీహెచ్ఎస్ లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్న డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల. అంగరంగ వైభవంగా వాకర్స్ హెల్త్ క్లబ్ జిల్లా 103 గవర్నర్గా తోలిటి సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా హాజరైన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వి రవిరాజు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.